అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ బ్రతుకులో జరిగించుదురుగాక. ఆమేన్. మా చిన్న వయసు మొదలుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ మమ్మల్ని ప్రభావితం చేసింది. అదేంటంటే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. మీరు కూడా వినే ఉంటారు కదా. మేము స్కూల్ టైమ్స్లో దానికి పెడుతున్న ఆఫర్స్కి, వాళ్ళు ఇస్తున్న షటిల్ బ్యాట్స్కి, లేకపోతే రకరకాల వస్తువులకి మేము ఆకర్షితులై, అడ్వర్టైజ్మెంట్లకి ఆకర్షితులై అవి త్రాగితే బలం వస్తుందని నిజంగానే ఆశపడ్డాం. కానీ వాస్తవానికి అవి తాగితే మనకి బలం రాదు. ఎక్కువ తీసుకోవడం వల్ల టైప్ 1, టైప్ 2 డయాబెటిక్స్ చాలామందికి వస్తూ ఉంది. ఈరోజు నేను అంటాను, మన చుట్టూ ఉండే ఎన్నో పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బలహీనమైపోయింది, మానసికంగా బలహీనలైపోయాం, ఓపిక అంతా అయిపోయింది. ఇంకా చావు ఒకటే మిగిలిందేమో అని కొంతమంది ఎంతో వేదన పడుతున్న పరిస్థితులు. కానీ దేవుని వాక్యంలో మాట రాయబడింది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 మాట మనం చదవగలిగితే, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆయన ఎవరో కాదయ్యా, మన మధ్యని సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఈరోజు నువ్వు బలము కోసం రకరకాల పరిస్థితులు చేస్తున్నావేమో, నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి రకరకాల చిట్కాలు నువ్వు ఫాలో అవుతున్నావేమో. అవ్వద్దు అని నేను చెప్పను, కానీ ఒక మాట చెప్తాను, ప్రభు మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. కొంతమంది అంటారు, అయ్యా మా ఓపిక అంతా అయిపోయిందయ్యా, ఎన్నో పరిస్థితుల మధ్య నడిచాం, ఎన్నో వేదనల మధ్య నడిచాం, మా బలమంతా తరిగిపోయింది, మా శక్తి అంతా తరిగిపోయింది, మేము నిలబడలేకపోతున్నాం, ప్రార్థన చేయడానికి కూడా శక్తి మిగలలేదయ్యా, ఎందుకు బ్రతుకున్నాం కూడా తెలియట్లేదు, మాకు మరలా పాత రోజులు వస్తాయా, మరలా మేము ఉన్న బలాన్ని మేము సంపాదించుకోగలమంటే నేను ఒక క్యాన్సర్ రికవర్డ్ పేషెంట్గా చెప్పగలను, ఆయన ఖచ్చితంగా బలం ఇవ్వగలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా శక్తి ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటది కదా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవుడు నీకు బలం ఇస్తే నీ రోగాన్ని నయము చేసి నేను సాక్షిగా వాడుకోగలడు. ఆయన నీకు తిరిగి శక్తినిస్తే నీకుండే ప్రతి సమస్యను నువ్వు జయించి దేవుని కోసం ఖచ్చితంగా నిలబడగలవు. ఈరోజు నువ్వు ప్రభు వైపు చూసి, ప్రభా నువ్వు బలాన్ని ఇస్తావు, ప్రభా నా బ్రతుకును మార్చగలిగిన దేవుడు కనుక నీ వైపు ఎదురు చూస్తున్నానని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నీ మోకాళ్ళ ప్రార్థన నీకు మంచి శక్తినిస్తుంది. నీ కన్నీటి ప్రార్థన ఒక ప్రవాహము ఎంత బలముగా అయితే వస్తుందో అంత బలమైన ప్రవాహము ద్వారా దేవుడు నీకుండే సమస్యలన్నింటినీ తొలగించగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు. గాడ్ బ్లెస్ యూ.